హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. పిల్లలకి లంచ్ బాక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేశాను, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను ఏంటన్నది మొత్తం ఈ బ్లాగ్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఏం జరిగిందో కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోతామా. ఇంటి ముందు అయితే నేను అందమైన ముగ్గు అయితే వేశాను. ఈ ముగ్గు కనుక నచ్చినట్లయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ ఇచ్చేసేయండి. ఇక ఈరోజు బ్రహ్మముడి సీరియల్ అయితే స్వప్నకు ఆడపిల్ల పుట్టిందని కావ్యకు అపర్ణ ఫోన్ చేసి చెప్తుంది. కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజుకు విషయం చెప్తుంది. దీంతో రాజు కావ్య సంతోషిస్తారు. అందరూ హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు. ఇందిరాదేవి సంతోషంగా ఈ తరం నుంచి ఇంట్లో అడుగుపెట్టిన మొట్టమొదటి బిడ్డ సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుందిరా అంటుంది. ఇంతలో ధాన్యలక్ష్మి, పోనీలేండి, కనీసం ఈ లక్ష్మీదేవి ఇంటికి రావడంతోనైనా మన సమస్యలు అన్నీ తీరిపోయి ఎవరి ఆస్తి వాళ్లకు వస్తే చాలు సంతోషం అంటుంది. ప్రకాశం కోపంగా, ఇలాంటి సమయంలో కూడా నీ ఆస్తి గొడవలు ఏంటి, కాస్త ఆపుతావా అంటుంటాడు. ఇందులో తప్పేముంది? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. కాకపోతే మన ఆస్తి మనకు ఇస్తే ఇంకా బాగుంటారు అని చెప్తుంది ధాన్యం. అపర్ణ ఇరిటేటింగ్గా, చాలే ఆపు, ఎప్పుడు చూసినా ఆస్తి ఆస్తి అనడమేనా అంటుంది. దీంతో రుద్రాణి, మనిషి బతకాలంటే ఆయుష్ ఎంత ముఖ్యమో ఆస్తి కూడా అంతే కదా వదిన అంటుంది. ఇలా రెచ్చగొట్టి ధాన్యలక్ష్మిని పూర్తిగా మార్చేశావు అంటాడు సుభాష్. నేనేం చిన్నపిల్లను కాదు బావగారు, ఒకరు నేర్పిస్తే నేర్చుకోవడానికి అంటుంది ధాన్యలక్ష్మి. ఇంతలో డాక్టర్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి సీతారామయ్య గారు కోమాల నుంచి బయటకు వచ్చారని చెప్తాడు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. రుద్రాన్ని మాత్రం చచ్చాడు అనుకుంటే మళ్ళీ బతికాడు అనే మనసులో అనుకుంటుంది. అందరూ హాస్పిటల్కి వెళ్ళి సీతారామను పలకరిస్తారు. ఇందిరాదేవి ఎమోషనల్గా, నన్ను వదిలి పోవాలనుకున్నావా బావా అంటూ బాధపడుతుంది. నీ నుంచి నన్ను దూరం చేయడానికి ఆ దేవునికి కూడా ఇష్టం లేదనుకుంటా. అందుకే చివరి నిమిషంలో మనసు మార్చుకుని తిరిగి నీ దగ్గరికే పంపాడు. నీ పూజలు వ్రతాలే నన్ను కాపాడాయి. లేదు బావా, నువ్వు చేసిన మంచే నిన్ను కాపాడింది. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయం చేసావు, అదే నిన్ను ఇవాళ రక్షించింది అంటుంది ఇందిరాదేవి. ఇక ఆ తర్వాత కనకం ఇంట్లో పనిచేస్తుంటే పోలీస్ యూనిఫామ్లో వచ్చి అప్పు హ్యాండ్స్ ఆఫ్ అంటుంది. దీంతో కనకం భయపడుతుంటే భయంతో వణికిపోతుంది. ఇంతలో మూర్తి వచ్చి, ఏంటే కన్న కూతురిని కూడా గుర్తుపట్టలేకపోయావా, నీకు ఈ మధ్య చూపు బాగా మందగించింది అంటుంటాడు. దీంతో కనకం కన్న కూతురా అంటూ కన్ఫ్యూజ్గా చూస్తుంది. ఇంతలో కళ్యాణ్ వచ్చి, అవునత్తయ్య, మీ ఎదురుగా ఉన్నది మీ కూతురు అప్పుని అంటుంటాడు. అప్పు అనా అంటూ చూసిన కనకం కోపంగా లోపలికి వెళ్ళి చీపురు తీసుకుని వచ్చి, నన్నే భయపెట్టేస్తావా అంటూ కొట్టబోతుంది. అప్పు మూర్తి వెనకకు వెళ్ళి, చూడు నాన్న, కన్న కూతుర్ని కూడా గుర్తుపట్టలేని తల్లి ఆ కూతుర్ని కొడుతుంది. చూడమ్మా, నేను ఇప్పుడు పోలీసునయ్యాను. ఎవరైనా పోలీస్ మీద చెయ్యి వేస్తే అరెస్ట్ చేస్తా అంటుంది. తర్వాత మూర్తి గర్వంగా, అవును, చూస్తూ చాలా సంతోషంగా ఉంది అంటుంటాడు. కనకం కూడా ఏడుస్తూ ఎమోషనల్ అవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? నిజంగానే నేను పోలీస్ అయ్యాను, ఇదేం కిరాయి డ్రెస్ కాదు అంటుంది అప్పు నువ్వు చెప్పేది నిజమేనా అంటుంది కనకం. కళ్యాణ్ కూడా, అవునత్తయ్య, పరీక్ష రాసి పోలీస్ ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకొని ఈ ఊరికే ఎస్ఐగా వచ్చింది అని చెప్తాడు. దీంతో కనకం సంతోషంగా కిచెన్లోకి వెళ్ళి పంచదార తీసుకొచ్చి అప్పు కళ్యాణ్ నోట్లో వేస్తుంది. ఇల్లంతా హడావిడి చేస్తుంది కనకం. మా అప్పుకి భర్తగా దొరకడం అది ఎప్పుడో చేసుకున్న పుణ్యం బాబు. పెళ్ళైన తర్వాత కూడా భార్య ఇష్టాలు తెలుసుకొని తనను ఆ గమ్యం వైపు నడిపించడం అందరూ చేయరు. తనకు పెళ్ళి అయ్యాక తన కలగానే మిగిలిపోతుందేమోనని మొదట్లో మేము భయపడ్డాం అంటూ ఏడుస్తూ ఎమోషనల్ అవుతుంది. ఇంతకీ ఈ విషయం మీ ఇంట్లో చెప్పారా అని అడుగుతాడు మూర్తి. చెప్పలేదని కళ్యాణ్ చెప్పడంతో, ముందు మీరు వెళ్ళి మీ అమ్మా నాన్నలకు ఆశీర్వాదం తీసుకోండి అని చెప్తుంది. సరే అంటూ వెళ్ళిపోతారు. అప్పు కళ్యాణ్ పాపను ఒడిలో పెట్టుకొని, ఇందిరాదేవి నా బుజ్జికొండ ఇంట్లో అడుగు పెట్టగానే మా బావను సృహలోకి తీసుకొచ్చింది. నీవు ఎంత అడిగినా తక్కువేనే. నేను నీకు మాటలు రాగానే నువ్వు ఏ అడిగితే అడిగి ఇచ్చేస్తానంటుంది ఇందిరాదేవి. అది నా కూతురు ఏమైనా అడగొచ్చు, మా బావ ప్రాణం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఇది అడగాలే కానీ నా ప్రాణం కూడా ఇచ్చేస్తాను అంటుంది ఇందిరాదేవి. ఇంతలో రుద్రాణి, ప్రాణాలు ఎందుకులే అమ్మ, నువ్వు నిండు నూరెళ్ళు ఉండు, కానీ మా ఆస్తి మాకు ఇచ్చే అంటుంది.
ఇది పెద్దయ్యాక మాటలు వచ్చాక ఇది ఆస్తి అడగక ఇచ్చేస్తా ఉంటుంది ఇందిరాదేవి. అయితే అంతవరకు మేము అలాగే ఉండాలా అంటుంది రుద్రాణి. అత్తయ్య గారు సరదాగా అన్నారులే రుద్రాణి, 3 నెలలు పూర్తయ్యాక రాజు చెప్తానన్నారు కదా అంటుంది దానిలక్ష్మి. దీంతో ఇద్దరిని ఇందిరాదేవి తిడుతుంది. రేపే పాపకు బారసాల చేయించాలని చెప్తుంది. ఇంతటితో ఇంకా ఫంక్షన్ అయితే రేపు చేస్తారు. సో ఈరోజు నా వ్లాగు ముగ్గు నచ్చినట్లయితే నాకు వీడియో కింద ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. సో చూసారు కదా, పిల్లలకైతే లంచ్ బాక్స్ కోసం ఈరోజు అయితే మార్నింగ్ బెండకాయ పులుసు అయితే పెట్టేశాను. కూర అయితే రెడీ అయిపోయింది. ఈ తర్వాత పక్కన పొయ్యి మీద రైస్ అయితే కడిగి పెట్టాను. అండ్ అలాగే వాటర్ బాటిల్ వాటర్ ఫిల్ చేసేసి పెరుగు కప్లో పెరిగేసేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. మిగతా వీడియో కూడా కంటిన్యూగా తీద్దామని చెప్పేసి అనుకున్నాను. నేను ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే హడావిడిలో నేను వీడియో తీయటం మర్చిపోయాను. కూరలో చింతపండు పులుసు వేయటం, మసాలా వేయటం, కొత్తిమీర వేయటం అవన్నీ తీద్దామని చెప్పేసి అనుకున్నాను. కూర రెడీ అయ్యేసరికి నాకు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అన్న టెన్షన్లో నేను ఇంకా వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే దోశలు అయితే వేస్తున్నాను పిల్లలకి. ఈ దోశలు ఈరోజు కొంచెం నాకు సగ్గుబియ్యం అయితే ఎక్కువైనాయి. కొంచెం చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాయి దోశలు రావడానికి. మనం ఏదైనా కరెక్ట్గా వేయాలి కదా. సో నేను ఏదో ఆలోచిస్తూ సగ్గుబియ్యం అనేది కొంచెం రైసు అండ్ గుళ్ళు పప్పు, మెంతులు అండ్ అలాగే పచ్చెనపప్పు వేస్తాను. అందులో కొంచెం 1 స్పూన్కి 2 స్పూన్స్కి అయితే సగ్గుబియ్యం వేస్తాను. నేను ఇంకొక స్పూన్ ఎక్కువ వేసినట్టున్నాను. కొంచెం దోశలు అయితే నాకు ఈరోజు అయితే బాగా ఇబ్బంది పెట్టేశాయి. ఆ తర్వాత నేనైతే పిల్లలకి ఇలా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. తర్వాత వచ్చేసి ఇంకా ఇల్లంతా ఊడ్చేసి తడబట్టలు వేసుకొని ఇంకా ఈరోజైతే ఇంకా పూజా రూమ్ క్లీన్ చేద్దామని చెప్పేసి పూజా రూమ్ అయితే క్లీన్ చేసేసాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవాళ నా వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నట్టు మీరు రోజు ఏం రెసిపీ చేశారేంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.